న్యూరాలజీలో రాబోయే 10-15 సంవత్సరాలు స్వర్ణయుగం అంటున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్. హైదరాబాద్లో ఏబీపీ దేశం నిర్వహించిన హెల్త్ కాన్క్లేవ్ 2024లో వైద్య విద్యార్థులకు న్యూరాలజీలో వస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీపై అవగాహన కల్పించిన ఆయన తర్వాత ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులు చేస్తున్న న్యూరాలింక్ ప్రయోగాలు వంటివి న్యూరాలజీలో సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతున్నాయంటున్న డాక్టర్ రంగనాథన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయితే మనిషి అనేక రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అన్నారు. Neurosurgery is the evolving specialty, developing specialty with less risk and least morbidity. And one of the explosions taking place in the brain neurovascular disorder and neurodegenerative disorders. For example, the Neuralink, where the brain chip has been put in after a trauma to the cervical spine. Patient was not able to move the limbs, but the brain is working. So the instructions from the brain is transformed into acts, and he is more able to move the cursor, and he is able to execute whatever the works he do. And the head transplantation is in the offing in the next 5 years, 6 years. And we are going to see people's head, one injured head injury fellow, like a kidney transplant, like the liver transplant, is not far away. And the same way, the artificial intelligence, nano robots, and all the technology, the man is going to not die with the natural diseases. That's sure. The nano robots are coming in, and they are going to take care of all the cells which are damaged. So people are going to live much longer, much healthier, much happier, and the neurosurgery of today is that. The affordability అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే కామన్ పీపుల్కి అంటే ఇప్పుడు ఎలాగుంటుందంటే కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, ఆ టైంలో అది కాస్ట్లీగా ఉంటుంది. ఇంటి దగ్గర ఏదో ఇప్పుడు వాషింగ్ మెషిన్ అనుకోండి, ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది. ఇప్పుడు ఎన్ని కంపెనీస్ తయారు చేసిన తర్వాత వాషింగ్ మెషిన్ చాలా ఈజీ అయిపోయింది. ఈవెన్ ద కామన్ మ్యాన్ బయింగ్ ఇట్. సో ఈ ఎక్విప్మెంట్లు అవి కూడా ఏమిటంటే ఒకసారి ఇప్పుడు ఇండియాలోనే వచ్చింది అనుకోండి, ఒకసారి ఇప్పుడు నావిగేషన్ మెషిన్ మేము చిన్నప్పుడు వినేవాళ్ళం, నావిగేషన్ ఎక్కడ అమెరికాలో ఉందట. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఉంది హైదరాబాద్లోనే. సో ఇట్లా ద మోర్ ది అవైలబిలిటీ, ద మోర్ ఈజీస్, దానివల్ల చీప్ కూడా అవుతుంది. ఇట్స్ అవైలబుల్ డెఫినెట్లీ టు కామన్ మ్యాన్. అవి చాలా మందిలో భయాలు కూడా ఉన్నాయి. ఏ అనేది అసిస్ట్ చేస్తుందా లేకపోతే మనం టేక్ ఓవర్ చేస్తుందా అనే భయాలు కూడా, ఎస్పెషల్లీ చిప్స్ విషయం. అంటే ఇప్పుడు ఏఐ అన్నది క్రియేట్ చేసింది ఎవరు? హ్యూమన్ బీయింగే, మనిషి క్రియేట్ చేశాడు. దానికి కావాల్సింది డిపెండ్ ఆన్ డేటా. అంటే మనం ఎంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫీడ్ చేస్తామని. సపోజ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదండి, ఏఐ ఈజ్ క్లోజ్ దట్ డే. అంటే అల్టిమేట్లీ ఏమిటి? ఇట్స్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్, అండ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫెడ్ బై ది హ్యూమన్ బీయింగ్, ద బ్రెయిన్స్, యంగ్ బ్రెయిన్స్, ఫ్యూచర్. So AI will never take over the effect of. AI will make ease of doing it. It will not take over the, don't worry about that. రాబోయే 10 ఇయర్స్లో న్యూరాలజీ ఫేజ్ అనేది ఎలా మాట్లాడుతుంది? చాలా బాగుంటుంది. ఏదైతే మనం చిన్నప్పుడు వినుకున్నామో గుప్తరాజుల స్వర్ణయుగం అని, న్యూరోసర్జరీ స్వర్ణయుగం ఇంకా రాబోతుంది.